హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు జెన్యూన్గా ఒక విషయం మీద కమెంట్ చేయండి. ఈరోజు మీకు ఎపిసోడ్ చూశాక అరే ఎన్నిసార్లు ఫూల్ అవుతాం రా, ప్రోమోస్ ఏమో కేజీఎఫ్ లెవెల్లో ఉంటాయి, ఓ ఫైర్ గీర్ అని మాట్లాడుకుంటాం, ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ సూపర్ ఫైర్ అని మాట్లాడుకుంటాం, ఎపిసోడ్కి వచ్చేసరికి సప్పగా ఉంది అని ఎంతమందికి అనిపించింది? లేదు చాలా బ్యాలెన్స్డ్గా చేశారు నాకు సార్ అని ఎంతవరకు అనిపించింది? అసలు ఇవన్నీ కాదు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, కుమ్మేశాడు, కింగ్ కుమ్మేశాడు అంతే అని ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. సో దట్ మీ కమెంట్స్ ద్వారా ఈరోజు టోటల్ హోస్టింగ్ ఎలా ఉందనేది తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. నాకైతే నాకు సార్ బ్యాలెన్స్డ్గా చేశాడు. కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, కొన్ని చోట్ల బ్యాలెన్స్గా ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా చెప్పాల్సినవి చెప్పలేదనిపించింది, కొన్ని చోట్ల కొంతమందిని అలానే వదిలేద్దామేమో అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సోనియాకి ఇన్పుట్స్ ఇచ్చే ఉద్దేశంలో ఇక బిగ్ బాస్ టీం లేదా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా సండే ఏమైందో చూడాలి. సోనియా ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోనియాకి ఇన్పుట్స్ ఇస్తే ఇంకా అమ్మాయి చాలా బాగా ఆడగలదు, చాలా బాగా పెర్ఫామ్ చేయగలదు. ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోనియాని ఇంకా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారేమో అనిపించింది నాకు, ఇన్పుట్స్ ఇవ్వకుండా. సో ఎస్మీ గేమ్ని అసలు మనం చూడక ముందే ఆడియన్స్లో ఒక అతను లేచి ఆడపులి అని బిరుదు ఇవ్వటం వల్ల ఎస్మీకి సూపర్ బజ్ ప్రేక్షకుల్లో ఉంది అనే ఒక ఇండికేషన్ ఇండైరెక్ట్గా ఇచ్చేశాడు బిగ్ బాస్. సో ఎస్మీ కూడా దానికి తగినట్టు వేరే లెవెల్లో ఆడుతుందబ్బా. ఈరోజు అసలు మీకు ఎంతమందికి నచ్చిందో, నాకు సార్ ఆ ఎక్స్ గేమ్ ఆడినప్పుడు యునానిమస్గా ఒక డెసిషన్ లాంటిది చెప్పాక దీని గురించి ఎవరైనా మాట్లాడతారన్నప్పుడు ఎవరికి డేర్ జాల. ఎందుకంటే నాకు సార్ అన్నాక అరే ఇప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా అయితే అనుకుంటారు. బట్ అటువంటి సిచ్యువేషన్ కూడా ఎస్మీ లేచి అడిగింది, తప్పా రైటా అవి చూస్తారు. సో చూడండి, ఎపిసోడ్ స్టార్టింగ్లో అది తప్పైనా ఒప్పైనా డేర్గా అడగగలిగే ఒక ఆడపులు ఆ ఇంట్లో ఎస్మీ అని ఒక అతనితో చెప్పిస్తారని నేను అన్నయ్య ఆయన చెప్పాడు, వెళ్ళిన ఆడియన్స్ చెప్పాడు అంతే. ఓకే, మీరు నమ్మాలి. ఓకే, ఆయన చెప్పినట్టే అలానే అంటే అక్కడ వేరే కండిషన్స్ వేరే గురించి కూడా చెప్పుండొచ్చు. కానీ బిగ్ బాస్కి ఈరోజు ఎస్మీని పొగడాలి అనిపిస్తే వాళ్ళదే టెలికాస్ట్ చేస్తాడు. ఓవరాల్గా ఎస్మీ బజ్ బాగుంది, ఎస్మీకి జనాల్లో క్రేజ్ అయితే పెరిగింది అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్కి. సో ఎస్మీకి రానున్న రోజుల్లో డోకానే లేదు. ఓకేనా? కానీ ఎస్మీ ఆట చెడిపోవటం చిటికలో పని అనమాట. సో అది జరగకుండా బిగ్ బాస్ జాగ్రత్తలు తీసుకుంటాడేమో చూడాలి. ఎందుకంటే ఎస్మీ కూడా చాలా ఎమోషనల్ మాటలు టక్కన జారి విడుస్తుంది. సో అసలు ఎస్మీ ప్రేరణ లాట చెడిపోకుండా ఉండటానికి మెయిన్ కారణం నిఖిలే. అది ఎందుకు ఏంటి అనేది అది ఈ అప్రస్తుతం ఈ రోజుకి నేను చేద్దాం అనుకుంటానని మర్చిపోతున్నా. ఖచ్చితంగా రేపైతే ఒక వీడియో చేస్తాను. నిఖిల్ సోనియాల్లో నాకెందుకు నిఖిల్దే తప్పు అనిపించింది సోనియా విషయంలో. నిన్న జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఎందుకో కూడా చెప్తాను అవి. సరే, అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి ముందుకెళ్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తానికి ఏం లేదు. ఈరోజు 12 మంది ఉన్నారు కదా, మర్చిపోయి ఇంకోటి ఏంటంటే, మీకు ఎంతమందికి మనందరం ఇంట్లో నుంచి చూసాము టీవీలో, అక్కడ నబీల్ వచ్చి బిగ్ బాస్ హౌస్లో చూశాడు అంతే. బిగ్ బాస్ హౌస్లో నాగార్జున హోస్టింగ్ నబీల్ అక్కడ చూస్తున్నాడు, మనమేమో ఇంటి నుంచి చూసాం. ఒక్కసారన్నా నబీల్ని పిలిచారా? అంటే ఇంకా ఉన్నాయి, కొన్ని గుడ్లు బగలగొట్టారు, కొన్ని గుడ్లు బగలగొట్టలా. ఒక టోటల్ ఎపిసోడ్లో ఆయన రిఫరెన్సే రాలేదండి నబీల్ గురించి. మీరు అనొచ్చు ఇంకా అక్కడ అయిపోలేదు, 1 by 1 చెప్తున్నాడు, సో రేపు వస్తుంది నబీల్ది అని. రేపు అనేది ఒక అధ్యాయం అయిపోయినట్టు. ఇప్పుడు 4 నెలలు బిగ్ బాస్ ఉంటే 34 120 రోజులు ఉంటే ప్రతిరోజు ఇండివిజువల్ కంటెంట్ మ్యాటరే. ఈరోజు నబీల్ ఎక్కడా? ఏదో ఒక దీంట్లో పెట్టొచ్చుగా. ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఇప్పుడు ఇంకా ఎస్మీ కుండ బగలగొట్టలా, ఇంకా 5 కుండలు ఉన్నాయి బగలగొట్టాల్సినవి. వాళ్ళు కొన్ని కుండలే బగలితే కొన్ని కుండలు బగలవు. ఓకేనా? కుండ పగిలిందెవరికి, కుండ మిగిలిందెవరికి అన్నీ మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, స్టార్టింగ్ నాగేశ్వరరావు గారి సాంగ్స్ వేస్తారు, కడవెత్తకు వచ్చింది కన్నెపిల్లవన్నీ. ఎందుకంటే ఏఎన్ఆర్ గారిది 100 years ఈ మధ్యన జరిగింది. సో అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట మీద ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డుని ఈసారి చిరంజీవికి ఇచ్చారు. చిరంజీవి గారు వచ్చి అవార్డు తీసుకుంటా, నాకు ఇది ఆయనకు వచ్చిన చాలా పద్మవిభూషణ్ కంటే చాలా మంచి అవార్డు అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక లెజెండ్స్తో వర్క్ చేసిన ఫీలింగ్. నాగేశ్వరరావు గారు అంటే ఎనలేని అభిమానం చిరంజీవి గారికి ఉంటుంది కాబట్టి అవన్నీ షేర్ చేసుకున్నారు. సో అవి జరుగుతున్న ప్రాసెస్లో ఈరోజు షో వచ్చింది కాబట్టి దాన్ని
ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని ఒక నాగేశ్వరరావు గారికి ట్రిబ్యూట్ లాగా చేశారనమాట ఆ సాంగ్స్ అన్నీ. ఆ తర్వాత నిన్న జరిగిన గొడవ గురించి చూపిస్తా అనమాట. ఆ బెలూన్స్ గొడవ యొక్క డిస్కషన్స్ ఉన్నాయి కదా! అభయ్, నిఖిల్ మాట్లాడుకోవటం, ఆ తర్వాత అభయ్, ఆదిత్య కూడా మాట్లాడుకుంటారు. అంటే పృథ్వీ విషయం. సో, పృథ్వీని కంట్రోల్ చేయాల్సింది మీ టీంలో ఇంకా అనే దాని మీద. ఆదిత్య ఒక మంచి మాట అంటాడు. ఏంటంటే, వాళ్ళు చూడు అతను ఏమున్నా అసలు సపోర్ట్ చేశారు. మన టీంలో మాత్రం అట్లేరు. ప్రపంచం అట్టుంది అన్నట్టు చెప్తాడనమాట. చెడు చేసినా, మంచి చేసినా సపోర్ట్ చేయడానికి ఒక టీం ఉండాలి. ఆ సెన్స్‌లో మన టీము ఉందెందుకు అన్నట్టు చెప్తాడనమాట. ఆ తర్వాత ఆడియన్స్ గురించి వచ్చినప్పుడు ఒక ఆడియన్ లేచి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి నుంచి స్టార్ట్ చేసి నాగార్జున గారి నుంచి మంచిగా చెప్పాక ఇంకా ఎస్మి గేమ్ గురించి బిగిన్ చేస్తాడు. ఎస్మి ఆడపులి సార్ అంటాడు. సో, నాకెందుకో ఇది బయట నుంచి రిటార్ట్ ఇచ్చినట్టు అనిపించింది సోనియాకి. సోనియా తను ఆడపులిగా ప్రొజెక్ట్ చేసుకుంది కదా! సో, జనాలు ఇవ్వల సోనియాకి ఆడపులి ట్యాగ్. బట్ ఇక్కడ వేరే ఎస్మికి ఆడియన్స్ ఇచ్చిన ట్యాగ్ అనమాట ఆడపులి అనేది. దాన్ని డిఫరెన్షియేట్ చేయటానికి ఏమన్నా గేమ్ ఆడుతున్నాడా అనిపించింది. సో, అది. ఆ తర్వాత ఇక వన్ బై వన్ వస్తాడనమాట. నాకు సార్ ఈరోజు పంచాయతీలు ఉంటాయి కదా! ఆ పంచాయతీలు ఏ పంచాయతీలు ఎలా సాల్వ్ చేశాడనేది చూద్దాం. ఏ పంచాయతీలు ఏవి నాకు ఎలా అనిపించినాయో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఫస్ట్ బెలూన్స్ ఇష్యూ. ఫస్ట్ సోనియాని లేపుతాడు. "నువ్వు సంచాలకుగా ఎలా చేసావు అనుకుంటున్నావు" అంటాడు. నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను సార్. నేను కన్‌ఫ్యూజ్ అయినట్టే ఉంది. ఫస్ట్ లైవ్ చాట్ ఆ టోన్‌లో అనంగానే సోనియా ఏం ఎక్స్‌పెక్ట్ చేసిందంటే నేను తప్పు చేశాను అనుకుంటదిగా. నేను తప్పు చేశాను కొన్ని విషయాల్లో కాబట్టి ఆ తప్పు క్లాస్ ఉంటదేమో అనుకుంది. దానికి విరుద్ధంగా వెంటనే అభయ్‌ని లేపుతాడు. అభయ్‌ని లేవగానే అవును ఇంక ఇతనికి కూడా అదే టోన్‌లో అనిపించిందిగా ఇంక ఇతను రెచ్చిపోతాడనమాట. లేదు లేదు నాకు అలా అనిపించింది సార్ వీళ్ళకి రూల్స్ తెలియలేదు. క్లాజ్ ఇది, సబ్ క్లాజ్ ఇది. క్లాజ్ అయితే బాడీ మీద ఉండాలి. ఆ తర్వాత సబ్ క్లాజ్ అయితే బయటికెళ్ళాలన్నాడు. కానీ అభయ్ చెప్పిన మాటల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. నిజం. అంటే ఇక్కడ నాకు సార్ ఇదే నాకు ఏంటంటే ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి నాకు సార్ స్టేచర్‌కి ఒక్కోసారి డిపెండ్ చేసే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఇంత పెద్ద పొజిషన్‌లో ఉన్న సార్‌తో మనం ఎలా మాట్లాడాలి ఏంటని. సో, అంతేగాని అక్కడ వాళ్ళ మైండ్‌కి తెలుసు. అన్నీ నిజాలు కావు అని. ఇప్పుడు దాంట్లో క్లియర్‌గా ఉంది. ఇప్పుడు సంచాలక్‌కి ఫైనల్ అంటే కొన్ని చోట్ల సంచాలకులు ఆడ్‌గా బిహేవ్ చేసినప్పుడు ఇదే బిగ్ బాస్ టీమ్ నుంచి సంచాలకుగా వచ్చి నాకు సార్ తిట్టిన సందర్భాలు బోలెడున్నాయి. కొన్ని సీజన్‌లో లేడీస్‌కి సంచాలకుగా వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకున్నాం మేము. సంచాలకుగా మీరు ఫెయిల్యూర్ అని చెప్పిన సందర్భాలు లేవా? వాళ్ళ ఇష్టం. వాళ్ళకిష్టమైతే సంచాలక్ ఈజ్ ఫైనల్. వాళ్ళు లేకపోతే సంచాలక్ ఇచ్చినంత మాత్రాన మొత్తం నీదని కాదు. బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, నువ్వు తేల్చుకోవాలనే డైలాగులు. ఎట్లైనా చెప్పొచ్చనమాట. ఓకే. అయితే ఇక్కడ బాక్స్ లోపలే ఆడాలని ఎన్ని సార్లు చెప్పినా నువ్వు బయటికెళ్ళిపోయావు. అది మినిమమ్ కామన్ సెన్స్ గదా! అలా ఎందుకు ఆడలేదు? సంచాలక్ ఈజ్ ఫైనల్ అన్నాం. ఇప్పుడు ఈ ప్లేయర్ అనేవాడు ఏం చేయాలి? సావాలండి ప్లేయర్ అనేవాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అభయ్ చేసింది నాకు తప్పు అనిపియలా. ఈ పర్టిక్యులర్ విషయం. బిగ్ బాస్‌ని తిట్టాడు అది వేరు మళ్ళా. అది పెద్ద బ్లండరు. వామ్మో! మనకు చూపించింది చాలా తక్కువ. ఆయన చాలా చాలా మాటలన్నాడు ఇంకా. ఓరి నాయనో! అసలు భలే హర్ట్ అయినట్టున్నారు వాళ్ళు. ఓకే. ఇక్కడ ఈ గేమ్‌కొచ్చేసరికి బిగ్ బాస్ ఒక రూల్ పెడతాడు. ఏం పెడతాడు? ఒక గిరి గీసుంది ఒక రౌండు. ఆ రౌండ్ నుంచి బయటికెళ్ళినప్పుడు సంచాలక్‌కు లోపల పెట్టాల్సిన బాధ్యత సంచాలక్‌దే అంటాడు. ఓకేనా? ఎన్ని గేమ్స్‌లో లూప్ హోల్స్‌ని ఎంతమంది యూజ్ చేసుకోరు. ఓకే. ఫైన్. ఒక రకంగా అది కరెక్ట్ అనుకుందాం. అది కామన్ సెన్స్ మినిమము బయటికెళ్ళి ఆడకూడదు అనేది కామన్ సెన్స్ అనుకుందాం. చాలా సార్లు ఎళ్ళాడు. ఆయన చేత్తో కూడా కొట్టాడు. సో, అందుకే నేను ఆల్రెడీ చెప్పా. సంచాలక్‌గా సోనియాకి 50% మద్దతుంది. కొంతమంది సోనియా తప్పన్నా కొంతమంది రైట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఆబ్వియస్‌గా సపోర్ట్ దొరికిద్దనుకున్నా. నేను కూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేశా. అయితే కరెక్టే. సోనియా తనకున్నంతలో కరెక్ట్‌గా చేసింది. కానీ కొన్ని ఉన్నాయి చూసావా? అవి చెప్పటానికి నాకు సారు మొహాట పడ్డాడు. ఇప్పుడు బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ నువ్వు ఒకే టీమ్ ఎందుకు దోసావమ్మా? మిగిలిన టీమ్ ఎందుకు తోయలేదు? అది పబ్లిక్‌గా కనిపించింది అందరికి. ఓకేనా? సో, ఇక్కడేమంటాడు ఇంకా, నువ్వు సంచాలక్ ఫైనల్ అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు అడిగే రైట్ ఎక్కడుంది? నువ్వు కంప్లీట్‌లీ బ్లండర్‌గా ఆడావు అని చెప్పి అభయ్‌నేస్తారు. సో, అభయ్ కూడా ఏమంటాడంటే, నేనక్కడ చూడలేదు సార్. ఇప్పుడు చూస్తే నేను చేత్తో కొట్టినట్టు ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. నాదే తప్పు అంటాడు. యెస్. ఓకే. సోనియాది కరెక్టే అనుకుందాం. ఆ అమ్మాయి చేసిన గేమ్‌లో వే సంచాలకుగా ఒక 50, 60% కరెక్ట్ చేసిన ఒక 30%, 40% తప్పులు కూడా ఉన్నాయిగా. అయి చెప్పే ప్రయత్నం చేయలా. నేను అంటుంది అదే. సోనియాకి తప్పులు చెప్పే
కవర్ చేసుకునే ఇదిగా బిగ్ బాస్ టీమ్ వెళ్ళటంలా. ఎందుకంటే ఆమె నుంచి నెగెటివ్ ఫుటేజే కోరుకుంటున్నారు. అది ఆమె గేమ్‌కి చాలా లాసు. ఇది నేను ఏ సెన్స్‌లో చెప్తున్నానో అర్థమైతే సోనియా ఫ్యాన్స్ నన్ను తిట్టుకోరు. ఓకేనా? మనం చాలా సీజన్‌లు చూసాం. కొంతమందిని కరెక్ట్ చేస్తారు. కొంతమందిని కరెక్ట్ చేయరు. ఫస్ట్ వీక్‌లో కరెక్ట్ చేశాడు. ఈ వీక్ కూడా కరెక్ట్ చేయాలనుకుంటే ఉన్నాయి సోనియాకి చెప్పేయి. కానీ కరెక్ట్ చేయటంలా. ఎందుకంటే వాళ్ళ కైండ్ ఆఫ్ ఫుటేజ్ ఆమె నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒకరిద్దరు అలా నెగెటివ్‌గా ఉంటేనే కదా షో మొత్తం వాళ్ళ మీద రన్ అవుద్ది కదా! సో, అందరూ మహాత్ములు, మహానుభావులు అయిపోతే షో ఉండదు కదా! అన్న ఫిలాసఫీ వాళ్ళది. సో, అది వాళ్ళకి తెలుసుకునేటట్టు తెలివితేటలన్నా ఉండాలి. అయి లేనప్పుడు వీళ్ళు చెప్పగలిగే ఇదన్నా ఉండాలి. చూద్దాం సోనియా గ్రహిస్తుందో లేదో నాకలా అనిపించింది. సో, ఆ! అప్పుడేమంటా అంటే, దీని గురించి ఎవరికైనా మాట్లాడతారా ఇంకా? సంచాలక విషయంలో సోనియా కరెక్టా? కాదా? అన్నదంటే టక్కున యష్మి ఎక్కడ కొట్టేసింది అంతే మార్క్స్. ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారుగా. ఈళ్ళ టీమ్ చూడండి. అందరూ తప్పు చేసింది సోనియా అది, ఇది అసలు వన్ సైడ్ ఎళ్ళింది గేము. అది, ఇది. రేపు నాకు సార్ ఎలా అంటారో ఏమో! అందుకే నేను నా చాలా వీడియోస్‌లో చెప్పిందేందంటే, యష్మి మిగిలిన వాళ్ళలాగా కాదు. యష్మి ఏదైనా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఈవెన్ నేను ఆ విషయంలో ప్రేరణతో కంపేర్ చేసి కూడా యష్మి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని నేను ఎక్కువ సార్లు చెప్పేది ఇందుకే. మనసులో ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్తది యష్మి. సో, ఈక్వేషన్స్ పెట్టుకోనో లేకపోతే ఏమైద్దో ఇన్ని ఆలోచనలుండవు. ఈరోజు చూస్తే నాకు సార్ ముందు ఖచ్చితంగా అడగగలిగింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది మోరోవర్. సో, ఆ విషయంలో మాత్రం యష్మిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఆ! అలా అనంగానే, సార్ ఇప్పుడు ఆ బాల్స్ అనేవి కొన్ని తొయ్యాలి కదా! అక్కడ తొయలేదు. అంటే అయన్నీ కాదమ్మా! ఇప్పుడు ఇంక నాకు సార్ ఇదే పాయింట్ పట్టుకున్నారు. బయటికెళ్ళి ఆడటం తప్పు కదమ్మా! యుద్ధంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధం లేకుండా ఎవరన్నా యుద్ధం చేస్తారా? ఆయుధం లేకుండా యుద్ధం చేస్తే అది ఇది గదా! సో, సోనియా చేసింది కరెక్టే గదా! అన్నట్టు ఇక్కడ సోనియా చేసిన వాటిల్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. సోనియా మొత్తం ఏమీ నెగెటివ్ ఆడల. కానీ ఏదో ఒక మూల ఆమెకి నిఖిల్ గెలిస్తేనే బాగుండనేదైతే ఉంటది. కానీ ఆమెకు చేతనైనంతలో ఆమె జడ్జిమెంట్ కరెక్ట్‌గా ఇచ్చే ప్రయత్నం చేసింది అన్నట్టు చెప్పాడు నాకు సార్ గూడా. ఆమె ఏం ఫీల్ అయిందో అదే జెప్పాడు. అప్పుడు తర్వాత ఆమె జెప్పింది. 2, 3 సార్లు నేను కన్‌ఫ్యూజ్ అయినా మళ్ళా తేరుకున్నాను సార్. ఎందుకని? ఇప్పుడు ఆమెకు అర్థమైపోయింది ఏం సైడ్ మాట్లాడుతా ఉన్నట్టు. సో, దానికి అనుగుణంగా మాట్లాడింది. కథ సుఖాంతం అయిపోయింది. ఓకేనా? ఆ! అప్పుడు యష్మి లేచి అడిగిద్ది. ఆహ్, దానికి నాకు సార్ గూడా సోనియాదేమి తప్పు లేదన్న సెన్స్‌లోనే మాట్లాడతారనమాట. ఆ తర్వాత అభయ్. బిగ్ బాస్‌కి ఆ! ఇక్కడ ఇంకా అభయ్ డైలాగులు స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్ మీద. అభయ్‌ని అట్లా ఆపి ఇప్పుడు ఒక్కో కుండ పగలగొట్టాలిగా. ఫస్ట్ అభయ్ కుండే పగలగొడతా రీజన్ చెప్తాడు. బిగ్ బాస్‌కి భయమవుతుంది. ఈయన్ని చూస్తే బిగ్ బాస్‌కి భయమవుతుందంట. ఎవరిని? అభయ్‌ని చూస్తే. ఎందుకంటే ఒరేయ్! ఈడు ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఈడు నన్నెక్కడ డామినేట్ చేస్తాడో, నన్నెక్కడ ఆడుకుంటాడో అని. నేనిక్కడ ఇంట్లోనే కాదు బిగ్ బాస్ బయటికెళ్ళాక కూడా నీతో ఆడుకుంటా అంటున్నాడు. వామ్మో! ఈయన మామూలు పదాలు వాడలేదు స్వామి. మనకి మనకి ఎపిసోడ్‌లో చూపించిందాయి కొంచెం. ఆ ఎపిసోడ్ కాకుండా లైవ్ చూసేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చూసారు డిఫర్డ్ లైవ్‌లో. ఇది డిఫర్డ్ లైవ్‌ని మించిన డిఫర్డ్ టు ది పవర్ ఆఫ్ డిఫర్డ్ లైవ్ ఇది. ఇప్పుడు డిఫర్డ్ లైవ్‌లో కూడా మొత్తం చూపియడు కదా! డిఫర్డ్ లైవ్‌లో కూడా కట్ చేసి చూపిస్తాడు కదా! డిఫర్డ్ లైవ్‌లో కవర్ గానియి కూడా ఈరోజు కొన్ని చూపిచ్చాడు. ఇక్కడింకా ఈయన ఏ మాటలైతే అన్నాడో అవి మొత్తాన్ని దీనికి అట్రిబ్యూట్ చేస్తాడు నాకు సార్. ఇంక అయి మొత్తం అలా చెప్పను నేను. సో, లఫంగి, మనిషి పుట్టక పుట్టావా, సైకో, బిగ్ బాస్‌కి మెంటల్ ఇయన్నీ అన్నాడు కదా! ఆ పదాలన్నీ ఇతనంటాడు. నువ్వు లఫంగివా, నువ్వు మనిషి పుట్టక పుట్టావా, నువ్వు సైకోనా, నువ్వు బిగ్ బాస్‌కి మెంటల్ అంటావా అని నాకు సార్ అని ఇటువంటి పదాలు బిగ్ బాస్‌ని హింసించే బిగ్ బాస్‌ని తక్కువ చేసే విధంగా మాట్లాడితే ఐయామ్ నాట్ గోయింగ్ టు టాలరేట్. రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నా నీకు. ఓపెన్ ద డోర్స్ అన్నట్టు అంటాడనమాట. సో, వెంటనే మనోడు భయపడతాడు. ఇంకా ఇతను కొన్ని కొన్ని పదాలు వాడతాడబ్బా! నేనన్నీ ఇంకా రాయలేదు గానీ, ఏమంటాడంటే అవసరమైతే నేనే స్క్రిప్ట్ రాస్తాను తినడానికి. ఇక్కడెవరు స్క్రిప్ట్ కూడా సరిగ్గా రాసేటట్టు లేరు. నేనే హెల్ప్ చేస్తానన్నట్టు అంటాడు. నేను బయట ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్తాను కావాలంటే, బిగ్ బాస్‌ని వాళ్ళ పెళ్ళాం కొట్టిందేమో అందుకని స్క్రిప్ట్ మర్చిపోతున్నాడు. ఏంది అన్ని సండే, మండే రోజే స్క్రిప్ట్‌లు ఒకరోజు ముందు పంపిస్తున్నారు. ఏదేదో మాట్లాడతా అసలు ఆయన అనుకున్నాడు ఇదంతా ఫుల్ పాజిటివ్ అయిద్దేమో అనుకున్నాడు ఆయన. కానీ బెడిసి కొట్టింది. సో, బాగా గట్టిగా క్లాస్ పీకుతాడు. ఐ యామ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దిస్ ఓపెన్ ద డోర్స్ అనంగానే నా లైఫ్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది బిగ్ బాస్. సో, ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇది నేను ఇంక రిపీట్ చేయకుండా చూసుకుంటాను అన్నట్టంటే, నాకు సార్ ఒక పెద్ద మాట అంటాడు. యూ ఆర్ లైక్ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్. సో, అది అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటది మిగిలినోళ్ళకి గూడా అన్నప్పుడు, ఈ డైలాగ్‌ని ప్రేరణ చాలా బాగా చెప్తది.
సో అన్నాక ప్లీజ్ సార్ అని బతిమలాడుతుంటాడు. ఆ తర్వాత యష్మి లేచి ఆన్ బిహాఫ్ ఆఫ్ అభయ్ అడిగిద్ది. తర్వాత నిఖిల్ అడుగుతాడు. సోనియా అడిగిద్ది. సోనియా అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ మార్చుకుంటాడని అడిగిద్ది. అందరూ రిక్వెస్ట్ చేస్తారు. అయితే బిగ్ బాస్‌ని డిసప్పాయింట్ చేసిన తర్వాత అంటే మీకు బిగ్ బాస్‌ని డిసప్పాయింట్ చేసినా పర్లేదా? అంటే బిగ్ బాస్‌ని ఇన్ని మాటలన్నా పర్లేదా అన్నట్టంటే అందరూ చెప్తారనమాట. వద్దొద్దు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండంట. ఆ చెప్పే విధానంలో ప్రేరణ ఒక మాట అంటది. సార్ మీరు క్యాన్సర్ అన్నారు గదా! ఇప్పుడు క్యాన్సర్ కెన్ బి క్యూర్డ్ సార్. అంటే ఇప్పుడు క్యాన్సర్ గూడా క్యూర్ అవుతుంది. మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు సహజం. సో క్యాన్సరే క్యూర్ అవ్వంగాలేంది ఈ తప్పులను కవర్ చేసుకున్నట్టు పెద్ద మ్యాటర్ కాదన్నట్టు చెప్దనమాట. సో ఆ తర్వాత నాకు సార్ అట్లా ఆదిత్య ఒక మాట అంటాడు. మార్చుకుంటాడు సార్ అని నిఖిల్ అంటాడు. అదేదో ఇదిగా జరిగిందని అందరూ చెప్తారు. అందరూ ఓటింగ్ గూడా పెడతారు. ఓటింగ్ పెడితే అందరూ ఉంచమనే చెప్తారు. ఆ తర్వాత నాగార్జున ఫైనల్‌గా బిగ్ బాస్‌కి సారీ చెప్తాడు. బిగ్ బాస్ ఐ యామ్ సేయింగ్ సారీ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అభయ్ అండ్ ఆల్ అవర్ టీమ్‌మేట్స్. ప్లీజ్ యాక్సెప్ట్ మై సారీ అంటూ కన్వే చేస్తాడు. ఆ తర్వాత నిఖిల్‌ని లేపుతారు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇంకా ఇక్కడితో అభయ్ గుడ్డు పగిలింది. ఇక్కడేం లేదు. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది 12 మంది ఉన్నారు కదా! 12 మంది పెర్ఫార్మెన్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. సో, అభయ్ గుడ్డు మిగిలింది. అభయ్ గుడ్డు పగిలింది. సారీ. అభయ్ గుడ్డు మిగలలా ఇంకా. కొంచెమే అయింది. ఇంకా మిగిలిన ఒక 5 గుడ్లు మిగిలినయి. 5 గుడ్లు కూడా ఇంకెన్ని మిగులుతాయి అనేది మళ్ళా రేపు చూడాలి. సో, నాకేమనిపిస్తుందంటే నబీల్ గుడ్డు పగలగొట్టనిపిస్తుంది. యష్మి గుడ్డు కూడా పగలగొట్టనిపిస్తుంది. నిఖిల్ గుడ్డు ఆల్రెడీ పగలగొట్టే ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. అంటే పొగిడాడు కాబట్టి ఇంకిద్దరియి ఉన్నాయి. తప్పితే మిగిలినోళ్ళందరియి పగలగొట్టారు. రైట్. సో, అంటే సీతాది కూడా ఉంది. అది పగలగొడతాడో లేదో చూడాలి రేపు. ఆ తర్వాత నిఖిల్‌ని లేపి ఎగ్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారు? అంటే చెప్తుంటాడు ఇంకా అది సోనియా, సీత, విష్ణుప్రియ. నేను క్వెషన్ కరెక్ట్‌గా అడిగా. ఎగ్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారు ఓవరాల్‌గా అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు సార్ అందరికంటే సీత, విష్ణుప్రియ బాగా ఆడారు సార్ అని. అయితే సీత బాగా ఆడినప్పుడు రెడ్ ఎగ్ నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు? అన్నట్టు అడుగుతా అనమాట. అడిగితే ఖచ్చితంగా ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేసిందే. రెడ్ ఎగ్ ఇచ్చే విషయంలో సీతతోనే ఎక్కువ కంపారిజన్ జరిగిద్ది అని. ఆ తర్వాత ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని ప్రస్తుతానికి హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి ఇక్కడ ఎవరికొకరు త్యాగాలు చేయటమే గేమ్ అనుకుంటున్నారు. త్యాగాలు చేయటం గేమ్ కాదు. త్యాగాలు ఎవరైతే చేయటం మొదలు పెడతారో అది ఔట్ ఆఫ్ ది హౌస్ అన్నారు. ఒక రకంగా ఇండైరెక్ట్‌గా అభయ్ తెలివైనోడైతే ఇక్కడే చెప్పాడు నువ్వు ఎలిమినేటెడ్ స్వామి అని. నీకు రెడ్ కార్డ్ ఇవ్వాలి. త్యాగాలు చేయటము ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు ఔట్ ఆఫ్ ది హౌస్ అంటే ఏంటి? నిఖిల్‌కి ఈయనకి ఎవరు నామినేట్ అవ్వాలంటే, "రే నువ్వు 2, 3 సార్లు అయ్యావు గదా! నేను ఎళ్తానురా ఈసారి ఏం పర్లేదు. నేను ఆ యుద్ధ రంగంలోకెళ్ళి వెనక్కి రాగలను" అన్నట్టు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు నాకు సార్ చెప్తుందేంది? అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఎళ్ళనురా ఇంటి నుంచి అని నువ్వు డిఫెండ్ చేసుకోవాలా. లేదు లేదురా నేను ఆటగాడిని అని నువ్వు డిఫెండ్ చేసుకోవాలి నిఖిల్. అట్లా నిఖిల్ ఈళ్ళు డిఫెండ్ చేసుకోకుండా ఒకరి గురించి ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు కదా! అది. ఆ పాయింట్ అందుకన్నాననమాట. నిఖిల్ విషయంలో. ఔట్ ఆఫ్ ది హౌస్ అని. ఆ తర్వాత అందరు లేడీస్‌ని లెమ్మంటారు. అందరు లేడీస్‌ని లెమ్మని లేడీస్ అందరూ ఎక్టాస్ కుమ్మేశారు. సూపర్ ఆడారు అన్నట్టు చెప్తారు. సో, మీరందరూ బాగా ఆడారు కాబట్టి 6 మెంబర్స్‌కి ఈచ్ మెంబర్‌కి 1,00,000 లెక్కన 6 లాక్స్ హైక్ చేయటం అయింది అని చెప్తాడు. 5,00,000 చిల్లరది 11,00,000కి వెళ్ళిపోద్దనమాట. జమ్మున లేచిపోద్ది. ఆ తర్వాత ప్రేరణ విష్ణు ఇష్యూకొస్తాడు. ఇప్పుడు ఓవరాల్‌గా మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒకటి జరిగింది కదా! బెలూన్స్ టాస్క్‌లో మరి వన్ సైడెడ్‌గా చెప్పాడేమో అనిపించింది. ఇప్పుడు అభయ్ బిగ్ బాస్ వాడిన పదాలైనంత మాత్రాన ఆ గేమ్ మొత్తం అభయ్ రాంగ్ అని చెప్పాల్సినంత అవసరం లేదు మనకి. ఎందుకంటే ఆ గేమ్‌లో ఆయనకి చేతనైనంత వరకు ఆయన రూల్స్ పెట్టి ఆడాడు. అఫ్‌కోర్స్ సోనియా కూడా చాలా బాగా చేసినా గానీ ఆమె సైడ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. వాటిని ఒక్కటి కూడా పాయింట్ ఔట్ చేయలా. ఒక్కటి కూడా పాయింట్ ఔట్ చేయకుండా యునానిమస్‌గా ఇచ్చేయటం అనేది కొంచెం ఇదనిపించింది. తర్వాత ప్రేరణ విష్ణుకి ఇష్యూ ఏంటి? వాళ్ళిద్దరు గేమ్‌లో కొట్టుకోవటము, సీత ప్రేరణని గట్టిగా పట్టుకుంటే, ఆ తర్వాత విష్ణు వస్తే ఇంకా రాక్షసి, క్యారెక్టర్‌లెస్ ఏవేవో మాటలు అనుకుంటారు కదా! సో, సీత పట్టుకున్నప్పుడు రాక్షసి అన్నది ఫస్ట్ ఏమే, క్యారెక్టర్‌లెస్ అన్నది ఫస్ట్ నువ్వే, కాలుతో కొట్టింది నువ్వే అన్నప్పుడు ప్రేరణ ఒక మాట అంటది. భలే ఉంటాయి అబ్బాయి ఆళ్ళ మాటలు బాగా అనిపిస్తున్నాయి నాకు. సా చూసావు కదమ్మా నువ్వే వీడియో అంటే, సార్ అది ఒక కెమెరా యాంగిల్ సార్ ఇంకో కెమెరా యాంగిల్‌లో ఎలా చూపిస్తావు అంటది. ఎగ్జాక్ట్‌లీ. అయి అడిగే దమ్ము కావాలా. అది. అయి అడిగినప్పుడు నాకు సార్ ఏమన్నా అన్నాయి. ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవుతారు వాళ్ళు ఆడియన్స్‌లో. ఇప్పుడు యష్మి ఎందుకు టక్కన లేవంగానే ఇది కదరా కావాల్సిన ఎమోషన్ అనిపించింది.
ప్రేరణ కూడా అట్లా అడగటం మూలన బాగా అనిపించింది నాకు. తన తప్పును తను ఒప్పుకుంటానే ఇప్పుడు ఆమె ఏడుస్తా అని చెప్పింది క్యారెక్టర్‌లెస్ అంటం నా తప్పు సార్. ఆ పదానికి మీనింగ్ తెలుసమ్మంటే, తెలుసు సార్ అది సొసైటీలో కొంచెం బ్యాడ్‌గా వాడేవాడు. సో, నా ఇంటెన్షన్ అది గాదు. సో, నువ్వు ఒక క్యారెక్టర్ లేకుండా ఇలా చేస్తున్నావన్న ఇది అన్నట్టు సార్, అంతకు మించి ఏం లేదు సార్. దాంతో పాటు నన్ను కొట్టారు, రెక్కారు ఇయన్నీ చెప్తే, ఇక్కడ నువ్వే కదమ్మా తన్నింది అది ఇది అని చెప్పి చెప్తాడు. సో, కొంచెం చూసుకొని ఆడు. పదాలు కూడా జాగ్రత్తగా వాడు. అంటే లేదు సార్ 1000% హామీ ఇస్తున్నాను. నేను పదాలు ఇక జాగ్రత్తగా వాడతాను అన్నట్టంటే, ఇప్పుడు నువ్వు క్యారెక్టర్‌లెస్ అని అనే బదులు నువ్వు మాస్క్ ఏసుకొని ఆడుతున్నావను, నువ్వు ఫేక్ అను, నువ్వు డబుల్ ఫేస్ ఉందను, ఇన్ని పదాలున్నాయి ఈ డిస్క్రైబ్ చేయటానికి. ఇవి వదిలేసి నువ్వు క్యారెక్టర్‌లెస్ అంటే ఇది వేరేగా వెళ్ళిపోద్దండి. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ సార్. నేను ఆల్రెడీ అదే విష్ణుకి కన్వే చేశాను. సో, నేను అది ఏదో కోపంలో వచ్చిన పదం అన్నట్టు సారీ చెప్పాను అన్నట్టు చెప్పేస్తదనమాట. చెప్పేస్తది. ఆ తర్వాత ఇది మార్చుకో అని చెప్పి ఇంక ప్రేరణ గుడ్డు పగలగొడతాడు. సార్ 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 నా గుడ్డు పగలగొట్టొద్దు సార్ అంటే పక్కన ఏషమే పగలగొట్టండి సార్ పగలగొట్టండి ఏమో గుడ్డు అన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత ఇక్కడ ప్రేరణ విషయంలో విష్ణుది కూడా పగలగొడతాడు. విష్ణుకి కూడా సేమ్ చెప్తాడు. నువ్వు మాత్రం ఏం తక్కువ కాదమ్మా. పుణ్యస్త్రీతో మొదలుపెట్టిన నీ యొక్క ప్రవాహం ఇప్పుడు పతివ్రత దాకా వెళ్ళిపోయింది. ఏందేందో మాట్లాడుతున్నావు. మొత్తానికి మీ గొడవలు కుళాయి బిందెల దగ్గర కొట్టుకునేటట్టు ఉన్నాయి. సో, అదైతే నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తారనమాట. చెప్తే విష్ణు కుండ కూడా పగలగొట్టేస్తాడు. ఓవర్‌గా అభయ్‌ది, ప్రేరణది, విష్ణుది పగిలిపోయినాయి ఇంతవరకు. ఓకేనా? ఆ తర్వాత ప్రేరణ, విష్ణు దోశ మ్యాటర్ తెస్తాడు. ఇక్కడ ఈ ప్రేరణ, విష్ణు దోశ మ్యాటర్‌లో మనీకి చాలా క్లాస్ పడిద్ది. మనీకి క్లాస్ పడాల్సిందే. ఇక్కడ నేను కొంచెం నా రివ్యూ నేనే రెక్టిఫై చేసుకుంటాను. నేను ఇది ఫస్ట్ ఈ పాయింట్ రివ్యూ చేసినప్పుడు నేను కొంచెం లైవ్ మిస్ అయ్యా. అక్కడ జరిగింది ఏందంటే, ఇక్కడ చూడండి మనీదే తప్పు దీంట్లో. 100% మనీదే తప్పు. నేను ఎందుకో చెప్తా. అక్కడ ఏం జరిగిద్దంటే, వాళ్ళ టీం వాళ్ళు దోశలేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళా వస్తదో రాదో వాళ్ళ చీఫ్ చెప్తాడది. ఒరేయ్! మనం ఓడిపోయిన టీం మళ్ళా మనకి వస్తదో రాదో, లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళకి ఓన్లీ రాగిది పంపించాడు. సో, వాళ్ళకేం గెలిచిన టీం వాళ్ళకి అన్ని లగ్జరీ బడ్జెట్లు వస్తాయి. ఆ మిగిలిన దోశ వరకు మనం వేసుకొని దోశపిండి పక్కన పెట్టుకుందాము అని వాళ్ళ చీఫ్ చెప్తే అది మనీకి కూడా తెలుసు. ఇప్పుడు మనీ ఏమంటాడు, గేమ్ పరంగా వచ్చేసరికి గేము ఎమోషన్స్ ఏమి ఉండకూడదు అని కథలు చెప్తాడుగా. చెప్పినప్పుడు నీ చీఫ్ అలా నీకు చెప్పినప్పుడు విష్ణుప్రియకి దోశ ఆకలేస్తుందని నేను మానవతా యాంగిల్లో ఆలోచించి ఏమన్నాను అని అంటాం. అది అది ఇప్పుడు నీ చీఫ్ నువ్వు అక్కడ ఇది చేసినట్టేగా. మోర్ ఓవర్ ఈ డిస్కషన్ జరిగేటప్పుడు నబీల్ వచ్చి అభయ్‌తో అంటాడు ఎక్స్ట్రాస్కి అయిపోయాక. ఏం జరుగుతుందిరా అక్కడంటే, నేను అది తర్వాత రోజు చెప్దామనుకున్నా ఆ టైం రాలా. అందుకని ఇప్పుడు కొన్ని పాయింట్లు తెలియటం వల్ల ఇప్పుడు దాన్ని నేను నా రివ్యూని నేను మార్చుకుంటున్నా. అక్కడ ఏమంటాడు నబీల్ వచ్చి అభయ్‌తో చెప్తాడు. అరే! ఇప్పుడు అక్కడ మణిగాడు ఇద్దరికి పుల్ల పెడుతున్నాడని. నబీల్ ఆ మెంటాలిటీ కాదుగా. సో, ఇప్పుడు ఏసుకుంటుంది ఆమె. విష్ణుకి అవసరమైతే విష్ణు అడిగిద్దిగా. ఆమె ఏస్తదిగా. ఆమె ఏస్తదో లేకపోతే ఇదో. వాళ్ళిద్దరికే గొడవ ఉంటదిగా. ఈయన మధ్యలో దూరి ఈమెకేదో ప్రతినిధిలాగా, ఆమెకేదో ఇదిలాగా ఇవన్నీ గట్టిగా మాట్లాడటం వల్ల అది ఇంకా గొడవ వైడెన్ అయింది. అంటే మనకి ఎపిసోడ్‌లో కొంచెం చూపించాడు కానీ తర్వాత నేను లైవ్ చూస్తే బోలెడంత సేపు నడిచిద్ది. అంటే చిరాకొచ్చేస్తది. ఈయన మధ్యలో గొడవను పెద్దది చేస్తానే మళ్ళా మధ్యలో ఏమంటాడంటే, అరే జాగ్రత్తరా! అరే ప్రేరణ సైడ్ కూడా కొంచెం కరెక్ట్ ఉందిరా అర్థం చేసుకోరా విష్ణు అని ఇక్కడ అంటాడు. అరే విష్ణు నువ్వు అలా ఉండాల్సింది కాదు. విష్ణు నువ్వు అలా ఉండాల్సింది కాదు. ప్రేరణ ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉందో కూడా నువ్వు అర్థం చేసుకో అంటాడు. అలా ప్రేరణ దగ్గరికి వచ్చి ఏ టీం అయితే ఏముందిరా ఒక్క దోసే కదా తను అడిగింది. దానికెందుకు నువ్వు అలా కోప్పడతావు అన్నట్టు అంటాడు. అలా. అట్లానే ఆ దోస వేసిన వే అనేది నాకు నచ్చలేదని చెప్పి చెప్పింది. అది కూడా ప్రూవ్ చేస్తారు. ప్రేరణ దోస మామూలుగానే. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాత్రం కరెక్ట్. మనీ చెప్పింది. ఏది? విల్లింగ్‌తో అయితే దోస ఇవ్వలేదు అని. అది కరెక్టే. విల్లింగ్‌తో దోస ఇవ్వలా. ఎందుకని? వాళ్ళు ఫస్ట్ ఏసుకున్నాక మిగిలినవి వాళ్ళు ఏసుకుంటారనేదే కదా పాయింటు. ఇప్పుడు అక్కడ అన్నీ అర్థం చేసుకోవాలబ్బా మనం. ఇక్కడ ప్రేరణ విపరీతంగా ఆడింది ఆ రోజు. దెబ్బలు తాగించుకొని చాలా బాగా ఆడింది. వీళ్ళంత తక్కువ. మిగిలినోళ్ళు ఆడినా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అందరికీ దోసలు ఇవ్వాలంటే యాడ్ వేసేస్తుంది. విష్ణుప్రియ పని తక్కువ చేస్తుంది ఇంట్లో. ఇప్పుడు చేసే వాళ్ళకి అసలే మీకు ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ ఉంది వీళ్ళకి లేదు. అంత ఇదిలో ఉంది. ప్లస్ నీకు ఆమెకి గొడవలు ఉన్నాయి. ఇటు పక్కేమో చీఫ్ ఏమో మన టీం ఊరికి అని చెప్పాడు. ఇన్నిటి మధ్య ఆబ్వియస్‌గా ఉంటుంది. ఇష్టంగా వేయటం లేదనేది అయితే వాస్తవం. ఆ విషయంలో నేను మనీతో అగ్రీ అవుతా. కానీ అంత గొడవని ఇది చేయటంలో మాత్రం మనీదే మూల కారణం. అసలు నువ్వు ఇప్పుడు ఒక పాయింట్ అనేది చీఫ్ చెప్పినప్పుడు ఫాలో అవ్వాలిగా.
ఫాలో అవ్వకపోతే నీ తప్పేగా. మళ్ళీ చాలా కాన్ఫిడెంట్‌గా దానికి తోడు ఈయన మాటలు ఈయనే చెప్తాడు కదా! ఈయనేం చెప్తాడు? మనీని గమనిస్తే మీరు ఇద్దరు వ్యక్తుల మధ్య మనీ గేమ్‌ని గమనిస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ అవుతున్నా, గొడవ వచ్చే సూచనలున్నా ఇతను పోయి ఏదో చెప్పడానికి ట్రై చేసినట్టు చేస్తాడు. ఆ ఇద్దరి మధ్యలో పాయింట్స్ లాగుతాడు. ఆ ఇద్దరిలో ఉన్న నెగెటివ్ యాంగిల్స్ కొన్ని బయటికి తీస్తాడు. ఈయన ఇది చేస్తాడు. అందుకే మనీ ఎప్పుడైనా చూడండి, నేను నీ అంత ఫిజికల్ లేకపోవచ్చు గానీ, నా గేమ్ తెలుసని ఎందుకంటాడు? ఇతను పీపుల్ మైండ్స్‌ని బాగానే రీడ్ చేస్తాడు. దాంతో గేమ్ ఆడాలనుకుంటాడు. ఆ ఎమోషన్స్‌తో గేమ్ ఆడాలనుకుంటాడు. అది కరెక్టా కాదా అనేది కాలం నిర్ణయిస్తది. ఒక్కోసారి సక్సీడ్ అవుతాడు. బీయింగ్ ఏ బిగ్ బాస్ గేమర్ ఆయన గేమరే. మళ్ళా ఆయన గేమర్ కాదనుకుంటే పొరపాటు. చాలా మంచిగా గేమ్ ఆడుతున్నాడు. మరీ అంత టూ మచ్ క్రూయలా అంటే మళ్ళా నేనది దానికి యెస్ చెప్పలేను. అంత మరీ క్రూయల్ కాదు ఆయన. అనిపిస్తది నాకు. కాపోతే కొంచెం ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఒక పర్సనాలిటీ ఆయనది. ఒక బిహేవియర్ అంతే. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఇప్పుడు ఆయన డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు ఎవరన్నా కదిలిస్తే డిస్టర్బ్డ్‌గా ఉన్నానని చెప్తున్నానా అంటాడు. పక్కనోళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు ఈయనే పోయి కదిలిస్తాడు. వాళ్ళు చెప్తున్న వద్దురా ఇప్పుడు వద్దురా అన్నా గాని ఎందుకు వద్దంటున్నావు? గేమే ఇప్పుడు ఇదే. అయిపోయింది నామినేషను. గేమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అంటాడు. అదే గేమ్ అయిపోయాక మనం ఫ్రెండ్స్ అని అన్నాననుకో, నిఖిల్ నేను చెప్తున్నాను నా మైండ్ బాగాలేదు నిఖిల్. ఎన్ని సార్లు చెప్తున్నా నిఖిల్ అంటాడు. ఒరేయ్ ఇదేందిరా స్వామి నువ్వు ఈ అపరిచితుడు ఏందనిపిస్తది ఒక్కోసారి. ఇయన్నీ ఉన్నాయి. ఈయనేందంటే ఆ ఇద్దరి మధ్య ఉన్నదాన్ని కొంచెం వైడెన్ చేసే ప్రయత్నాన్ని నేను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాననమాట. సో, ఏదో కోపం ఉండుంటది ఆయనకి ప్రేరణ మీద, విష్ణు మీద. సరే వాళ్ళిద్దరికి పెడితే వాళ్ళే కొట్టుకుంటారు. మనం పెద్ద మనిషిలాగా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఉన్న ఫీలు. దాన్ని నాగార్జున గారు ఎక్స్‌పోజ్ చేశారనమాట. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంది. ఓకేనా? ఆ తర్వాత హ్మ్. దోస మ్యాటర్‌ది చూపిస్తారు కదా! దోస ఏమి అట్లా ఒక బెగ్గర్‌కేసినట్టు అలా ఏమి ఎయలేదు కదా! అంటే అది కరెక్టే. మనం ఈ పాయింట్ అయితే చెప్పుకున్నాం. మరీ విష్ణుప్ రియాక్షన్స్ ఇట్లా చేశారు అంటాం. ఒక్కసారి మన ఇంట్లో ఉన్న చిరాకులోనే మనకేదైనా కోపం వచ్చిందనుకో మన ఇంట్లో చేసేవాళ్ళకి ఎట్టేస్తారు. "ఏ ఆడుంది ప్లేట్ తెచ్చుకోయా" అంటారు. ఆ కోపాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే. అంతేగాని ఒక్కోసారి మనమే పోయి తెచ్చుకోవాల్సొస్తది కూడా. ఇంకా వరస్ట్ కేస్ అంటే మనమే దోసె కూడా ఏసుకోవాల్సొస్తది. ఇయన్నీ ఉంటాయి. ఇయన్నీ ఏందంటే కొంచెం, కొంచెం తత్వం పెరిగి ప్రపంచాన్ని చూసి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలొచ్చాక ఇయన్నీ అర్థమవుతాయి. ఓహ్! ఇది గదా లైఫ్ అనేది. కొంచెం టైం పట్టిద్ది వాళ్ళకి తెలుసుకోవటానికి. ఆ తర్వాత ఆ దోస మ్యాటర్ అయిపోయింది కదా! ఇక్కడ ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు మనీది కూడా పగలగొడతాడు. మనీదేమంటాడు? "నువ్వాగు." మనీ ఎక్స్‌ప్లనేషన్ అయితే మనీలో ఒకటుంది. మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడతాడు మనీ ఏదైనా. "యెస్ సార్. అవును సార్. ఈ విషయంలో ఎవరు తప్పనుకుంటున్నావు? విష్ణు కరెక్ట్ అనిపించింది సార్. ప్రేరణ దోసేది నాకు తప్పనిపించింది." ఇట్లా అంటా అనమాట. సో, ఆ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. అంతేగాని ఎదురుంది నాకు సార్ అన్నట్టు ఇది జేయడు. అయితే ఇతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనే లోపే తిట్టంగానే ఐ యామ్ వెరీ సారీ సార్. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ సార్. తెలుసుకున్నాను సార్ నేను. ఇట్లా గూడా వస్తుంది. చెప్పా గదా! ఒక డిఫరెంట్ యాంగిల్ ఆయన ఎప్పుడు రెమో ఉంటాడో, ఎప్పుడు రామాచారి అవుతాడో, ఎప్పుడు అపరిచితుడవుతాడో మనకే తెలీదు. ఆయన ఏ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆ గేమ్‌ని ఆస్వాదించాలి మనం అంతే. ఆ! ఆ తర్వాత నీతో మాట్లాడాలిరా అని జెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక యష్మిని హగ్ జేసుకునే వీడియోస్ చూపిస్తాడు. చూపిచ్చాక సారీ సార్ అన్నట్టు అంటాడు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నువ్వు ఇలా హగ్ చేసుకొని బట్ చూపియట్లేదు అంటాడు. ఇది మనీకి చాలా ఉపయోగపడే పాయింట్. ఇది నేను అంటుంది. ఇన్‌పుట్స్ ఇవ్వటం అంటే ఇది. ఒక రకంగా మనీకి చాలా ఇన్‌పుట్ ఇచ్చినట్టు నాకు సార్. మనీ గేమ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అయినట్టు. ఆయనలో ఉన్న నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకునే అవకాశం ఇచ్చినట్టు. అది ఎంతమందికి దక్కిద్ది బిగ్ బాస్ హౌస్‌లో. ఒక్కోసారి నెగెటివ్ చెప్తే ఆ నెగెటివ్ మనకి తెలిసేలోపే బయట ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అభయ్. ఆయనకి ఇంక ఇన్‌పుట్స్ కూడా రావాల. ఈ నాకు సార్ వచ్చేలోపే మొత్తం జరిగిపోయింది. ఆయన బిగ్ బాస్‌ని తిట్టడం, ఓటింగ్ రాకుండా ఉండటం, ఇంటి బయటికి రావటం. సో, ఇప్పుడేంటి ఒక్క యష్మికే కాదు మిగిలినోళ్ళ విషయంలో కూడా చేస్తున్నావు. యష్మి పాపం చాలా మందితో చెప్పుకుంటది కూడా కదా! అయితే యష్మి ఒక్కసారైనా ఆయనతో చెప్తే పోయేది. నాకు ఇది అనిపించింది. నీకు హగ్ చేస్తుంది ఆయన అన్నప్పుడు ఆయనతో చెప్పాలి కదా డైరెక్ట్‌గా ఒక్కసారైనా. ఒక్కసారైనా చెప్తే అయితే ఆమొచ్చి బిగ్ బాస్‌కి చెప్పింది. ఏమని? ఇట్లా నన్ను హగ్ చేస్తున్నాడు బిగ్ బాస్ అది ఇది నాకు నచ్చటం లేదని. ఆ తర్వాత పృథ్వీకి చెప్పింది. సో, నాకెందుకో ఇక్కడ ఎస్‌పీ విషయంలో కూడా కొంచెం నాకు నచ్చల. అంటే నేనిక్కడ మణికంఠని నేను సమర్థించటంలా. మణికంఠ చేసే రాంగ్ అయినప్పుడు అసల ఒక బాస్ లేడీ యాటిట్యూడ్ ఉన్న బాస్ లేడీ ఇదున్న నువ్వు చాలా గట్టిగా మాట్లాడే నువ్వు తప్పు చేస్తున్నావు. మణికంఠ మిగిలిన విషయాల్లోకి గాని నార్మల్‌గా మాట్లాడు అంటే ఖతం కదా! అయిపోయాయి కదా! అయిపోయాయి కదా! అయినా ఆమె చెప్పకపోయినా అట్‌లీస్ట్ ఇది ఈయనకి మంచి కోసమే.
ఇప్పుడేంది ఒకవేళ నన్ను అలా అన్నప్పుడల్లా నేను వేరే వాళ్ళకి చెప్తే అతనికి బ్యాడ్ వస్తది అని ఒకవేళ నిజంగా ఆ మైండ్‌లో ఉందే అనుకో, ఈ రోజు నుంచి అది కూడా జరగదుగా. సో, ఇక్కడ నాకు సార్ బ్యాలెన్సింగ్ హోస్ట్ నాకు నచ్చింది. ఇక్కడేంది అదే వీడియో బయటేసాననుకో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుద్ది యష్మి. ఇట్లా వరుసగా 2 సార్లు హగ్ చేసుకోవటం ఇయన్నీ. సో, మనీకి కూడా చాలా బ్యాడ్ అయ్యిద్ది. సో, నెక్స్ట్ నామినేషన్‌లో ఇదే పాయింట్‌తో కుమ్ము వదిలిపెడతారు ఆయన్ని. "నువ్వు కథలు చెప్తున్నావు ఏం స్వామి" అది ఇది అని. అప్పటికే జోక్‌గా అనుకుంటున్నారు ఈ హగ్స్ మీద. సో, దీని మీద ఇదయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో, దానికోసం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆయన్ని లాక్కొచ్చినట్టే అనిపిచ్చింది. అయి తెలుసుకొని ముందుకెళ్తే ఆయన గేమ్ ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఆయన గేమ్‌ని కొంచెం ముందుకు తీసుకెళ్ళేటట్టే ఉన్నారులే బిగ్ బాస్ టీమ్. మనీ గేమ్‌ని. ఎన్ని ఇన్‌పుట్స్ ఇస్తున్నారంటే ఇంకా ఆ! ఆ తర్వాత ఇంక మనీది గూడా పగలగొడతారు గదా! సో, అభయ్‌ది పగలగొట్టాడు ఫస్టు. ప్రేరణ, విష్ణు గొడవని సెటిల్ చేసి ఇద్దరియి పగలగొట్టాడు. నెక్స్ట్ పృథ్వీకి "నువ్వు కోపం తగ్గించుకోవాలి పృథ్వీ" ఏంటది? ఇక్కడ పృథ్వీకి ఇచ్చిన ఇన్‌పుట్ కూడా నాకు బాగా నచ్చింది. ఆహ్, ఆ రెడ్ కార్డ్ ఇచ్చేటప్పుడు చూడండి అదే రెడ్ కార్డ్‌ని మళ్ళా వాడతాడు. అభయ్‌కి చూపించిన రెడ్ కార్డ్‌ని. ఇంకొక్కసారి అయిందనుకో ఆల్రెడీ రెండోసారి చెప్పాడు. రెండోసారి చెప్పినా గాని నువ్వు ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు. ఇదిగో రెడ్ కార్డ్ ఉంది గదా! అంటే సారీ అన్నట్టు అంటాడు. సారీ అన్నట్టు అంటాడు. సో, ఇక్కడి నుంచి చెయ్యను సార్ అన్నట్టు అంటాడు. నాకెందుకో పృథ్వీ కొంచెం నాకు నచ్చుతాడు. అంటే ఈ యాంగిల్ పక్కన పెడితే మనుషుల్ని తోసేయటం, తిట్టేయటం తప్పితే అట్‌లీస్ట్ నాకు నిఖిల్ కంటే పృథ్వీ నచ్చుతాడు విడిగా. అట్‌లీస్ట్ ఆడు జెన్యూన్ కొంచెం అంటే ఏదన్నా అనిపించినా చెప్తాడు, మొహాన్నే మాట్లాడతాడు. అంతేగాని లోపల ఒకటి పెట్టుకొని బయట అట్లా రకం కాదు పృథ్వీ. ఒక గేమ్‌లో ఉన్నప్పుడు ఆ గేమ్ కోసం ఫైట్ చేస్తాడు. అన్నీ ఉన్నాయి ఇటువంటియన్నీ. సో, ఈ కోపమే ఈ అగ్రెషన్ ఒక్కటే. అది బిగ్ బాస్ టీమ్‌కి కూడా తెలుసు. అందుకే పృథ్వీ, అభయ అన్నప్పుడు పృథ్వీ, అభయే వాళ్ళ ఛాన్స్ అయ్యుంటాడు ఎలిమినేషన్‌కి. దాంతో పాటు ఓటింగ్ తక్కువొచ్చింది. "ఈయనకయ్యా నేనే నామినేషన్‌లో ఉంటా" అన్నాడు. బిగ్ బాస్‌ని తిట్టాడు. ఆ! "ఇక రండిరా ఎవరన్నా నామినేషన్‌లోకి నేనే వస్తానండి రండి" అని ఒక లెసన్ ఇసిరేసినట్టు. గజ 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 వణుకుతారేమో నెక్స్ట్ నుంచి. నామినేషన్‌లో ఎవరున్నారంటే, వద్దు బాబోయ్! నేనెళ్ళను కావాలంటే నువ్వే ఇట్లా ఇట్లా ఉంటాయి. సో, పృథ్వీకి ఆపాయని చెప్పి ఇక్కడి నుంచి కోపం తగ్గించుకొని పృథ్వీ గుడ్డు పగలగొడతాడు. సోనియాకి ఏం చెప్తా అంటే, ఇక్కడ కూడా సోనియాని చూసావా జస్ట్ లేపుతాడు. "నీకు నిఖిల్‌కి అయింది కదమ్మా గేము. ఎవరు గెలిచారు?" అంటే నిఖిల్. "సో, నువ్వేమన్నావు? నిఖిల్ ఎగ్గిచ్చేటప్పుడు నేను ఓడిపోతాననే తెలిసే నాకిస్తున్నావు కదా! అన్నావు కదమ్మా! అది తప్పు కదా!" అని ఏదో చెప్పాలి కాబట్టి ఒక పాయింట్ చెప్పి టక్కన పగలగొడతాడనమాట. అంటే అక్కడ సోనియాని హర్ట్ చేయడం బీబీ టీమ్‌కి ఇష్టం లేదు. ఎందుకు మళ్ళా అన్నట్టు. అంటే ఆమె గేమ్‌ని అలానే కంటిన్యూ చేపిచ్చే ఉద్దేశ్యం ఉంది బీబీ టీమ్‌కి. రైట్. నెక్స్ట్ మణికంఠ. మణికంఠది ఆల్రెడీ పగలగొట్టేస్తాడు. ఆదిత్య వచ్చేసరికి నువ్వు పెద్దవాడిగా సలహాలు ఇస్తున్నావు తప్పితే ఇంకా గేమ్ రావాలని ఆదిత్యది కూడా పగలగొడతాడు. ఇంకా అక్కడ పగలగొట్టని అంటే ప్రస్తుతానికి యష్మి, నైనిక, నబీల్, నిఖిల్, సీత నాకు తెలిసి నైనికాది కూడా పగలగొడతారు. ఎందుకంటే ఇంక నువ్వు కనపడలేదనో ఏదో ఒకటి. ఈ ప్రస్తుతానికి 7 పగలగొట్టలేదు. పగలగొట్టారు. 5 పగలగొట్టలా. నాకు తెలిసి యష్మిది పగలగొట్టరనుకుంటున్నా నేను. నబీల్‌ది పగలగొట్టరనుకుంటున్నా. సీతది కూడా పగలగొట్టరేమో అనుకుంటున్నా. చూడాలి ఇంకా ఏమైద్దో. ఇంకా మిగిలినయి 5 ఉన్నాయిగా. చూద్దాం. ఎవరు సేవ్ చేయటం కూడా ఏం చూపియలా. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత సెగేం లేదిక్కడ. ఓకే. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటైతే ఇక్కడ జరిగిందొకటి. అంతే. ప్రోమో ఏమో 'బాహుబలి', ఎపిసోడ్ 'రణబలి' అంతే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.